వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దేవాధిపతి, మీకు స్తోత్రములు. నీ మహాకృపను బట్టి ఇప్పటి వరకు మీ సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. ఇదిగో మీ వాక్యము కొరకు మీ సన్నిధిలో నిలిచి ఉండగా నీ వాక్య భాగంలో నుండి మాకు కావలసిన వర్తమానమును అనుగ్రహించండి, మాకు నేర్పండి ప్రభువా. మేము గ్రహించవలసిన వాటిని మాకు తెలియచేయండి. నేను అయోగ్యుడను, పనికి మాలిన వాడను, బలహీనుడను. నన్ను మీ ఆత్మచేత నింపండి. నా నోటిని ముట్టండి, నా గుండెను ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా గొంతును ముట్టండి, నా భాషను సరళము చేయండి ప్రభువా. మీ శిలువ చాటును దాచి మీ ఆత్మచేత అభిషేకించి నాలో నుండి మీ వాక్యమును నీ ప్రజలతో మాట్లాడి వారిని హెచ్చరించి, బలపరిచి, ఉజ్జీవపరిచి, వినికిడిలో ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో ఒకే ఒక వాక్యాన్ని చదివించారు. ఆ వాక్యం ఏంటంటే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. ఎక్కడున్నాడు ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు? సమాజ మందిరములో. సమాజ మందిరం అంటే ఏంటి? దానికి ఒక పేరు ఉంది, సునగోగు. ఆ సునగోగులోనికి ఎవరు వస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా దేవుని ఆరాధించేవారు. అన్యులందరూ వారి వారి విగ్రహాలయాలకు వెళుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుని స్తుతించడం కొరకు యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే దాని పరిమితులు, పద్ధతులు, లెక్కలు, సమయాలు వేరువేరు. కానీ సునగోగులోనికి వారు ఆయా సమయాల్లో రావడానికి వీలుంటుంది. అలాంటి ఆ సమాజ మందిరంలోనికి ప్రభు వచ్చాడు. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారట? సమయానికి ప్రజలందరూ ఉన్నారు. ఆ ప్రజలందరిలో ఎవరున్నారు చెప్పండి? అపవిత్రాత్మ అంటే దెయ్యం పట్టినాడు. ఏం పట్టినాడు? దెయ్యం. దాన్ని అపవిత్రాత్మ అంటారు. మనకు తెలిసిన ఆత్మ ఏంటో చెప్పండి? మీకు తెలవు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దాని పేరు. మీకు ఎవరికి తెలవదు కదా? మీరు ఎప్పుడు వెళ్ళలేదు పరిశుద్ధాత్మ గురించి. సిగ్గన్నా లేదు మీకు. వాక్యాన్ని వినకపోతే ఎలాగా? మనము పొందుకోవలసింది ఏది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉండవలసిన స్థలములో, పరిశుద్ధాత్ముడు ఉండవలసిన చోటులో ఎవరు వచ్చారట? ఎవరన్నారట? అపవిత్రాత్మ పట్టినవాడు, అపరిశుద్ధుడు, దయ్యం. దయ్యం అక్కడ ఉన్నాడు. ఇది దేవుని ఆరాధించే స్థలం. ఏది? ఏది? ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఆరాధించే స్థలం? ఏ దేవుని? రక్షకుణ్ణి. రక్షకుణ్ణి, మా పరలోకపు తండ్రిని ఆరాధించి స్తుతించే సమయం ఇది. ఈ స్థలంలోనికి
అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాజ మందిరములోనికి ఎలాగ వచ్చాడో ఈ మందిరములో కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారు. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు వస్తున్నారు. ఏ అపవిత్రాత్మ? అబద్ధము అపవిత్రాత్మ, దొంగతనము అపవిత్రాత్మ, అబద్ధ సాక్ష్యములు పలుకుట అపవిత్రాత్మ, భూతులు మాట్లాడడం అపవిత్రాత్మ, వ్యభిచారం చేయడం అపవిత్రాత్మ, ఇతరులను దూషించడం అపవిత్రాత్మ, ఇతరుల మీద నేరాలు మోపడం అపవిత్రాత్మ, అబద్ధపు సాక్ష్యాలు పలకడం అపవిత్రాత్మ, ఇతరులకు అపకారం చేయడం అపవిత్రాత్మ, ఇతరుల మీద అసూయ పడడం అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ లేనివాడిని నేను అన్నవాళ్ళు ఎవరు చెప్పాను? నేను చెప్పిన అది ఎవరు మాట్లాడుతున్నారు? నేను అపవిత్రాత్మ పట్టి ఉన్నాను అని ఒప్పుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. చేయదు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని కొన్ని ఏంటి అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. అపవిత్రాత్మ ఒకడున్నాడు అన్నాడు ఇక్కడ. యేసు ప్రభు తన సేవను ప్రారంభించి కపెర్నహూముకు వచ్చాడు. మనము ఇది చూద్దాం, చూడండి. ఈ అధ్యాయంలో 21వ వచనం నుండి చదువుతుంటే ముందు ఆయన కొంతమంది శిష్యుల్ని తన వెంట పెట్టుకుని అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళేది. ఎవరు వెళ్ళారు? 16వ వచనం చదవండి, 14వ వచనం నుండి చదవండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందులని సువార్తనములని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చి ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా, మీరు జాగ్రత్తగా గమనించండి, సీమోనును నన్ను ఏమని చెప్తా, నేను అన్న తర్వాత నువ్వు అన్నాక ఉంటుంది. సీమోనును మొట్టమొదట ఎవడో సీమోను, సీమోను సహోదరులకు ఆంద్రేయు. ఇప్పుడు ఎన్నోడు సముద్రములో వలవేయుట చూచెను, వారు జాలరులు. వారెవరు? ఎవరెవరు? సీమోను, ఆంద్రేయ అన్నదమ్ములు. అది ఏముంది? సీమోను సహోదరుడు ఆంద్రేయ. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంట చెప్పండి? సముద్రంలో ఏం చేస్తున్నారు? వల వేస్తున్నారు. ఎంత వల వేస్తున్నారు? వారు జాలరులు. యేసు వారి గురించి ఏమంటున్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఏ విడిచిపెట్టేశారు చెప్పండి? చెప్పండి. వాళ్ళకి ఏమి వాగ్దానం చేశాడు ఆయన? మీరు చేపలు పడుతున్నారు, మిమ్మల్ని ఏం పట్టి జాలరులుగా చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెనక వెళ్ళేవాడు, యేసు వెనక వెళ్ళేవాడు, యేసయ్య పని చేసేవాడు తాను చేస్తున్న పనిని విడిచిపెట్టగలను. అది ఆయన కోరిక. సంపూర్ణముగా ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భవిష్యత్ అలాగా, నా పిల్లల భవిష్యత్ అలాగా,
నాకు రేపటి ఆహారం ఎలాగా, నా బట్టలు ఎలాగా, నా చక్కా ఎలాగా, నా మోటార్ సైకిల్ కొనుక్కుంటూ ఎలాగా, నేను కార్లు కొనుక్కుంటూ ఎలాగా అని ఆలోచన ఉండకూడదు. ఆలోచనలు పనికిరావు. వాళ్ళు ఏం చేస్తుండగా పిలిచాడు, వలవేడిని చూశాడు. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్లుగా జాలలుగా చేస్తాను. వాళ్ళు ఏం చేశారు, చెప్పండి మనకట్టుగా కూడ పట్టుకెళ్ళలేదా, వాళ్ళు మనం ముందు పనికి వస్తానే వాళ్ళు పట్టుకెళ్ళలేదు. అక్కడే విడిచిపెట్టారు. వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడే, మాకు చూసుకుంటాడే అనుకున్నాడు. వాళ్ళ నాన్నకు కూడా చెప్పలేదు, వచ్చేసారు. చూడండి ఇక్కడ ఆ తర్వాత ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారులకు యాకోబును అతని సహోదరులకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేమో వలేసారు, పట్టుకున్నారు. వాళ్ళతో మాట్లాడి చేసి ఎవరికి వచ్చేటప్పుడు వీళ్ళేం చేస్తున్నారట, మరి ఎంత దూరం నడిచి వెళ్ళారో వాళ్ళు వలేస్తాం, పట్టుకొచ్చేస్తాం, అంతా అయిపోయింది. వదిలేనండి దాంట్లో కూర్చోటాడు. ఆ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇద్దరు, మళ్ళీ వాళ్ళిద్దరు అన్నదమ్ములే. చూడండి, అన్నదమ్ములు పిలుస్తున్నాడు ఆయన వరుసగా. ముందుగా సీమోను సహోదరుడైన ఆంద్రేయుని పిలిచాడు. వాడు వలలు వేస్తుండగా, ఇప్పుడు యాకోబును సహోదరుడైన యోహానును వాడు ఏం చేస్తుండగా పిలిచాడు, తమ వలలు బాగు చేసుకున్నారు. ఎలా పడవలో కూర్చొని బాగు చేసుకున్నారు, కింద కూర్చొని బాగు చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా ఈ చేపలు పట్టే స్థలానికి వెళితే దాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అలా వాటికి దూరంగా, నామలకు దూరంగా కొంచెం పైకి గట్టు మీద కూర్చొని ఆ వలలు బాగు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ వలలు వేసిన తర్వాత ఆ చేపలు అటు ఇటు కొట్టుకుంటున్నప్పుడు కొన్నిసార్లు తెగిపోతుంది, చిన్న కన్నాలు ఏర్పడుతుంది. చిన్న కన్నాలను బాగు చేసుకోకపోతే అది ఏమైపోద్ది, పెద్ద కన్నం అయిపోద్ది. నేను ఆదివారం బట్టలు వేసుకున్న తర్వాత మా ఆవిడని లోపల తీసుకుంటాను, పైకి తెచ్చి కూడెక్కడేమో అని. ఇవన్నీ చూసుకుంటాను. ఇవాళ పెట్టుకున్నానంటే ఇవి బాగున్నాయని, ఈ పెట్టుకొని వెనక్కి పట్టేసానంటే అర్థం ఏంటి, ఈ బొత్తలు బాగోలేదని. ఇదివరకు ఏం చేశారంటే బట్టలు తిగిన తర్వాత ఖచ్చితంగా సూది దారం పుచ్చుకొని బొత్తాలు తీసుకొని వాటిని కుట్టేసేవారు. మా బొత్తాలు ఎందుకు బయలుపోతున్నాయి? మా పాత్రమేమో ఈ బట్టలు దానికి కొంతమందికి అప్పచెప్పుద్ది. మా సర్వేళ్ళకి అప్పచెప్పింది అనుకోండి, నా మీద నా కోపం అంతా దేని మీద చూపిస్తే దెబ్బతో ఏం పగిలిపోతాయి? ఇది తగిలించుకోవడానికి ఉండదు, ఇది తగిలించుకోవడానికి ఉండదు. ఇది ఏం చేయలేదు. ఇంకా అయ్యో ఒకసారి విజయవాడ సభలకు వెళ్ళాను. మా పట్టమ్మ గారు దప్పట్లు పెట్టినంది, చూసుకోకుండా నేను పట్టుకెళ్ళిపోయాను. అప్పటికి మా ముంతల్లి విజయవాడలో ఉంది. పగల సభలోకి పాల్గొన్నాను. సరే రాత్రి సభకి ముంతల్లి దగ్గరికి వెళ్ళొద్దామని ముంతల్లి దగ్గరికి వెళ్ళాను. స్నానం చేశాను, బట్టలకి వేస్తూ పోయాను. మా బాబీ బట్టలు కొన్ని అయ్యాన్న దొరుకుకుందామంటే పట్టాడతలేదు, ఈ మొత్తాడతలేదు.
అంటే పొడిగైనా కానీ ఈడ్చుకెళ్ళవచ్చు, కొన్ని మనసెట్టుకోవచ్చు. ఏం పడతలేదు, బొత్తా పెట్టుకుంటే పడతలేడు. చొక్కా వేసుకుంటేనేమో నా పొట్టేమో ఎంత బాగా ఎలా పడితే. ఇంకేం చేశానంటే రాత్రి డ్రెస్ ఉంది కదా అని ఈ మురికి చేసుకున్నాను. మళ్ళీ మురికి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. అమ్మ పాట మనకి దానం. నువ్వు ఎవరికి దాన్ని పెట్టాలంటే సరోజనమ్మకి పెట్టాలి. ఎందుకు కోపం అంతా దేని చూస్తుంది. ఇప్పుడు చేపలు పట్టేవారు చేపలు సరిగా దొరకాలి అంటే, అవును ఇప్పుడు ఎప్పుడు వచ్చింది, మన రాత్రి మాతో వచ్చేసావా ఏంటి? ఆ చేపలు దొరకాలంటే కన్నంలో నుంచి జారిపోకుండా ఉండేటట్లుగా, కన్నాలు పెద్దవి కాకుండా ఉండేటట్లుగా, ఏమైనా అక్కడక్కడ బలహీనమైనటువంటి తాళ్ళను మళ్ళీ ఏం చేయాలి, కొత్త తాళ్ళతో దానిని నింపాలి. అప్పుడే ఆ వలలోనికి చేపలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వలలో బాగు చేసుకుంటున్నారు, వలను బాగు చేసుకుంటున్నారు. ప్రపంచం ఏమన్నాడు, ఏమన్నాడు ఇక్కడ అదే ఏమన్నాడు అంటే మళ్ళీ యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను, వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా, ఇది ఆషాఢం వదిలేసిందా, గొంతు కనబడింది బాబా. స్తోత్రం ఆయన, శ్రావణ మాసంలో పడుకెడుతున్నాను ఆయన. వారు తమ తండ్రి అయినా, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయుని తేనెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క చెల్లెలు అంటున్నారా, అమృత ఆరాధ్య కీర్తన అమృత ఆరాధ్య అన్నాను నేను. ఆరాధన పోయి ఆరాధ్య అని అంటున్నాను. వింటున్నారా? ఇంటికెళ్ళి మీ నాన్న బాగు చెప్తున్నట్టు మిమ్మల్ని కొట్టేస్తాం. ప్రభు ఏం చేశాడంటే ఆ వలలు బాగు చేసుకుంటున్న వారిని పిలిచాడు. అక్కడ ఎవరున్నారు వాళ్ళ దగ్గర? బాగు చేసుకుంటున్న వలలు ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా, ముసలి వాడైన నాన్న కూడా అక్కడ ఉన్నాడు, తండ్రి. ఆ తండ్రిని ఎవరి దగ్గర వెళ్ళారు వాళ్ళు అంటే వాళ్ళ చేతి కింద ఎవరున్నారు అంటే డబ్బులు ఉన్నవాడే, డబ్బులు లేనివాడా? తమ కింద జీతగాళ్ళు ఉన్నారంటే కొన్ని పడవలు ఉన్నాయి. ఆ పడవలతో వారు వేటకి వెళ్తున్నారు. తమ తండ్రిని అనుభవములందరూ ఎవరి దగ్గర వదిలేశారు? ఆ జీతగాళ్ళ దగ్గర వదిలేసి ఎవరు వెనకాల వెళ్ళిపోయారు? యేసయ్య వెనకాల వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్య వెనక అలాగన్నిటిని విడిచిపెట్టి వెళ్ళగలవా? నువ్వు ఏది వినవలేకపోతున్నావు యేసయ్య వెంట వెళ్ళడానికి? నీ పని వదలలేకపోతున్నావా? ఏదో ఒకటి వదలలేకపోతున్నావు. అందుకే నీకు ఆశీర్వాదం దొరకడం వల్ల సంపూర్ణమైన స్థితిలోనికి నీవు నడిపించబడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పిలుపును సంపూర్ణముగా వెంబడించనందుచేత. వారు సంపూర్ణంగా వెంబడించారు. ఎవరెవరు? సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను. ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఈ నలుగురు ఒక్క రోజులోనే ఆయన వెనక రావడం ప్రారంభించారు. ఇప్పుడు అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వీళ్ళ నలుగురిని వెంట పెట్టుకుని ఇప్పుడు ఇంత కలిపి ఎంతమంది అయ్యారు?
ఐదుగురు. ఈ ఐదుగురు ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూములోనికి వెళ్ళారు. ఆ కపెర్నహూములో వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఏ రోజులు బాగా చేశాడంట? ఈ విశ్రాంతి దినమున సమాజ మందిరములో వారు కూడుకున్నారు. అందులో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినటువంటి కఠినమైన ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. నీ స్వంత పనులేమి చేసుకోవడానికి వెళ్ళలేదు, ఊరెళ్ళడానికి వెళ్ళలేదు, పెళ్లికి వెళ్ళడానికి లేదు, చావులకు వెళ్ళడానికి లేదు, దినాలకు వెళ్ళడానికి లేదు, సంబరాలకు వెళ్ళడానికి లేదు. మీరేం చేస్తున్నారంటే ఆయనకి ఇవ్వాల్సిన రోజున పెళ్లి చూపులు, పెళ్లి మాటలు, ఇంకా అవి ఇవి సమస్త భోజనాలు, ఏంటిది తినం భోజనాలు. ఏం నేర్పుతున్నాం? ఏం నేర్పోయాం? మాట్లాడరా? దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞను మీరిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోయినా వాడు దేంతో కొట్టబడాలి? రాళ్లతో కొట్టబడి చావాలి, వాడు చంపబడాలి. మరి ఇప్పుడు కూడా అదేనా? అవును, అదే. కానీ ఏ రాళ్ళు? దేవుని వాక్యమనే రాయి చేత నీవు కొట్టబడాలి. నీలో శరీరము చావాలి, నీలో లోకము చావాలి, లోకము యొక్క ఆశలు చావాలి, లోకము యొక్క ఉద్దేశములు చావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసేసుకున్నవాడు బాప్తిసానికి ముందు అడిగే ప్రశ్నలకి అన్నిటికీ కొట్టేస్తున్నారు. ఆ మర్సరాజు వారు మాత్రం ఏదో మొక్కుబడిగా అవుతున్నారు. తాతపాది నుంచి ఇంకా అది ఉంటుంది. నువ్వు కొట్టబడతావు, జాగ్రత్త. దేంతో కొట్టబడతావు? రాళ్ళ చేత. ఏ రాళ్ళని? వాక్యమని రాళ్ళు. కనబడకుండా వాక్యపు రాళ్ళు కొట్టడానికి దైవజనుడు సాహసించకపోతే, నేను గద్దించకపోతే నువ్వు కొట్టబడుతున్నావు. దేని చేత తెలుసా? శ్రమలు అనే రాళ్ళ చేత, కష్టాలు అనే రాళ్ళ చేత, ఇబ్బందులు రోగాలు అనే రాళ్ళ చేత వాటిని ఆజ్ఞాపిస్తున్నాడు. నా సేవకుడు వాళ్ళని గద్దించలేకపోతున్నాడు కానీ, ఓ గాలి వెళ్ళు, ఓ వాయువు వెళ్ళు, ఓ శ్రమ వెళ్ళు, ఓ రోగమా వెళ్ళు, వానికి బుద్ధి చెప్పు. అవి వచ్చి మనతో మాట్లాడడం మొదలు పెడుతున్నాయి. కష్టాలు మాత్రం మొదలవుతున్నాయి. ఎందుకు మొదలు మారి అడుపు? ఈ దొంగ అడుపు ఎందుకు? నువ్వు చేయవలసింది చేయడం లేదు, చేయడం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన శాస్త్రుల వలే గాక అధికారము గల వారి వలే వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం పట్టిన వాడు? అపవిత్రాత్మ. దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాము కానీ మనలో అపవిత్రాత్మలు ఉన్నాయి. అయ్యో పిల్లడు తడుస్తున్నాడు అని ఈ మీద కొట్టి తుప్పు 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 అది ఊసి ఓ నిమ్మకాయ పట్టుకొచ్చి, అది ఉప్పు పట్టుకొచ్చి, ఇంకేం పట్టుకొస్తారు? అది మిరపకాయలు పట్టుకొచ్చి ఆ చుట్టూ 3 సార్లు ఎలాగా, 3 సార్లు ఎలాగా, ఇంకేం సార్ సరే నా బంగారు తల్లి, నా బంగారు కొండ
నీకు అవార్డు వచ్చమ్మా, నేను ఎంత అరుస్తున్నా అంత చక్కగా నిద్రపడుతుందంటే. దిష్టి ఎలా తీయాలో చెప్పు సార్. అమ్మ కెసరపూరు ఎట్లేస్తున్నాడు అమ్మ, కెసరపూరు ఆ మీనానగరం వెళ్ళి ఆ నల్లతాడు, నేను నల్లతాడు తగలయ్యా, ఆ నల్లతాడులోనే సైతం గారు ఉన్నాడు. ఏ ఆత్మది చెప్పండి? అపవిత్రాత్మ. ఇది దిష్టి తగిలేస్తుంది, దిష్టి తగిలేస్తుంది. మొహాన్ని ఎంత బొట్టు, ఏ బొట్టు? నల్లటి ఆ కాటి బొట్టు. ఈ రెండు బొగ్గల్లో రెండు, గడ్డం కింద ఒకటి, మెడ మీద ఒకటి, అది కాళ్ళల్లో, ఇంకా ఎక్కడెక్కడిది అది పట్టలేస్తున్నావా లేదా ఏంటి? మా చిన్నప్పుడు చాలల్లో దాకొకటి తెల్లటి సొన్న వేసేసి దానికి గుర్తెట్టి దాన్ని కర్రకు కూర్చోబెట్టేవారు. ఏంటి అంటే దిష్టి బొమ్మని. అలాగే నీ పిల్లని ఏం చేస్తున్నావు? ఝాన్సీయా ఏం చేస్తున్నావు? అనుమానంలో పడి నేనేం చేస్తున్నాను? వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారులే, ఇప్పుడు ఇది ఎక్కడ తిరుగుతుంది కదా, దానికి ఏం చేస్తున్నావు ఇంటి కదా? నేను చేస్తా లేదని మా అమ్మ అన్నావా? పై బొట్టి నల్ల బొట్టి ఎవరు పెడతారు అనుకుంటున్నారు? నల్ల మేకాలు లాగా ఉన్న వాళ్ళకే కనబడుతుందా? అసలేం నల్లగా ఉంటే నల్లబొట్టు ఎడితే నువ్వు నల్లబొట్టు పెట్టుకోవడం నీ అమ్మ కనపడుతుందా? తెల్లటి బొట్టు పెట్టుకోవాలి. ఎందుకే పాశ్రమ గారు మీ అక్క జిల్లాలో ఇద్దరిని పలకరించింది అక్కడ? వెళ్ళి పలకరించమన్నాను. మీ కార్పొరేట్లు అక్క జిల్లాలో ఉన్నారు, వెళ్ళి పలకరించాను. గబగబ వచ్చేయమంటారు. వచ్చేసింది గబగబా. ఏ ఆత్మ పట్టిన వారి పనులన్నీ చేసేది? అపవిత్ర ఆత్మ పట్టిన వారు. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారట? దేవుని మందిరంలో కూడి వచ్చిన వారు దేంతో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? మీరు పరిశుద్ధాత్మ పూర్ణులా అపవిత్రాత్మ పూర్ణులా? నేను పరిశుద్ధాత్మ పూర్ణురాలను, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడను అన్నవాడు అన్నందుకు చేయకుండా సరిపోతాడు. అది అక్కడ రామలక్ష్మణ్ ఎత్తింది. నా ప్రశ్నలు జవాబులు చెప్పాలి. మరి ఎత్తుతా ప్రశ్నలు ఉన్నాయి. అపవిత్రాత్మలో మొదటి అపవిత్రాత్మ ఏదంటే ఆజ్ఞాతిక్రమం. ఏంటి? ఆజ్ఞాతిక్రమం. నువ్వు మందిరానికి క్రమంగా రాకపోవడమే అపవిత్రాత్మ. అపవిత్రాత్మ నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. ఆ అపవిత్రాత్మ పట్టుకోవడానికి కూర్చున్నాడు, అందరూ కబుర్లు ఆడుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే ఆయనకి అపవిత్రాత్మ పట్టిందని వాళ్ళందరికీ తెలవదు. అతడు ఎంత ఆనందంగా పాడుతున్నాడు, పాటలు కూడా పాడేస్తున్నాడు. బహుశా ఆడే ఎత్తేస్తున్నాడు పాటలు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. రై నేను డ్రమ్ కొడతాను సరే రాట్లేదు రా ఎవడు అపవిత్రాత్మ. ఈయన వచ్చాడండి ఎవరు? యేసుప్రభు వచ్చాడు. బాధ్యత అంటే అప్పుడు కుదురుగా ఉండకున్నాడు. ఏమన్నాడు? తర్వాత వచ్చిన చదవండి 24 వచ్చిన. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా?
నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. దేవునికి స్తోత్రం. ఎవరని తెలుసు అంటే జనమందరం ఈయనెవరు, ఈయన అధికారంతో మాట్లాడుతున్నాడు, ఈ బాధ ఏంటి, ఈ గొడవ ఏంటి, మనం ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా చెప్పట్లేదు. అయినా వాళ్ళ బాణి వేరు, ఈయన చెప్పేది వేరు అని అందరూ అనుకుంటుంటే ఈడేమంటున్నాడు, అయ్యా నువ్వెవరవో మాకు తెలుసు, నన్ను నశింపజేయడానికి వచ్చావా, నీవు దేవుని పరిశుద్ధుడు అని తెలుసు, మాతో నీకేం పని అయ్యా, మమ్మల్ని వదిలేయ్యా, మమ్మల్ని ఎలా గుళ్ళో ఉండలేవయ్యా, ఎక్కడ నేను వాళ్ళని పాడు చేస్తుంటాను, వాళ్ళని ఎక్కిస్తుంటాను, వాళ్ళని నాశనం చేస్తుంటాను, నీ మాట ఉన్నాయ్యా, నన్ను ఉండేవయ్యా, నన్ను ఉండేవయ్యా, నన్ను ఉండేవయ్యా. అమ్మా మిశ్రమ గారా, ఆ అపవిత్రాత్మ ఏంటి, ఏ అపవిత్రాత్మ నిద్ర ఏంటి, ఆ అపవిత్రాత్మ వాక్యం అన్నారు. దేవునికి స్తోత్రం, అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. అపవిత్రాత్మ పట్టిన వాడు దేవుని వాక్యానికి విధేయుడు కాదు, తిరుగుబాటు చేస్తాడు. వాక్యం తాకుతూ ఉన్నప్పుడు అలా చేయాలా, ఎలా చేయాలా, మెడవంగని దూడ, మెడవంగని దూడ, మెడవంగని దూడ దూరడానికి పనికొస్తుందా? మెడవంగని దూడ కనీసం ఇది గానుగ తిప్పడానికి పనికొస్తుందా? మెడవంగని దూడ బరువులు మోయడానికి పనికొస్తుందా? పనికిరాదు, పనికిరాదు, పనికిరాదు. మెడవంగని ప్రజలు, ఏ ప్రజలు? మెడవంగని ప్రజలు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ హృదయము దేవుని ఆలయము, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయములో దేవుడు నివసించడానికి ఆయన వచ్చాడు, నీలో ఉండడానికి వచ్చాడు. ఈ సమాజ మందిరానికి యేసయ్య ఎలా వచ్చాడో నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ గుండెలో నివసించడానికి ఆయన వచ్చాడు. కానీ లోపల ఎవరున్నారు? అపవిత్రాత్మ ఉంది. ఏముంది? అపవిత్రాత్మ. ఇలా వెళ్ళిపోయాడు. అపవిత్రాత్మ ఉంది. ఆ అపవిత్రాత్మ నిన్ను కుదురు ఉండనివ్వడం లేదు. ఆ అపవిత్రాత్మ ఉండవల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆ అపవిత్రాత్మ ఉండవల్లే నువ్వు వాక్యాన్ని వినలేకపోతున్నావు, వాక్యాన్ని చదవలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నావు. ఈ అపవిత్ర ఆత్మ ఏమంటుందంటే కొత్త పాట నేర్చుకో, కొత్త భాష నేర్చుకో, అక్కడికి వెళ్ళి ఆ భాష నేర్చుకో, ఈ భాష నేర్చుకో. ప్రార్థన తర్వాత చేస్తుంది కానీ మా ప్రార్థన చేయాలంటే మోసరించాలి కదా, కూర్చుని ప్రార్థన చేయకూడదు కదా, నిలబడి ప్రార్థన చేయకూడదు కదా. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయాలి, మోసరించే చేయాలి అంటే మోసరించలేవు కదా. అందుకని ఏం నేర్చుకో, పాట నేర్చుకో చాలు, పాట నేర్చుకో చాలు, పాట నేర్చుకో చాలు. ఎవరు అంటారు? మాట్లాడలేదు. నీ లోపల ఉన్న నీ ఆత్మ ఇక అంతే కొత్తగా చేయి. అది ఆ లెవెల్లో పైన పాటలు మన పాఠ పుస్తకం ఉంటుంది కానీ మీ దగ్గర ఆలయాల పాఠ పుస్తకాలు మాత్రం రూపాయి 500 కొనేస్తాం. అవి మాత్రం ఉంటాయి. ఇక అది లంకించుకుని మెరుకులు వంకలు అన్నీ విప్పుకుంటా అంత నేర్చుకుని ప్రయోజనం మా కొట్టోడు పాట కూడా పాడినాడు. ఇదో మీ కొడుకుతో పాట ఏం కావాలి నీకు? పాటలు చేయమా?
ప్రార్థించడానికి టైం ఇస్తావా అని ఎప్పుడన్నా అడిగావా? లేదు 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 లేదు. నీ సమయము ఆయనతో గడపడానికి ఎక్కువ కోరుకోవాలి. అందరూ స్తోత్రం చెల్లించుకో. మోకాళ్ళ మీద ఉంటే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ ముందు నిలబడతాడు, నీతో మాట్లాడతాడు. నీ బాధలు ఆయనతో చెప్పుకుంటే, నీ సమస్యలు ఆయనతో చెప్పుకుంటే వాటన్నిటిని ఆయన విని ఆలోచించి వాటికి సమాధానం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా నీ సమస్యలు ఆయనతో చెప్పడం మొదలు పెడతావు, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చింపజేస్తాడు. నీలో ఉన్న దురాత్మను బయటికి గెంటేయి, అవిధేయతను బయటికి గెంటేయి, కోపాన్ని బయటికి గెంటేయి, తిరుగుబాటుతనాన్ని బయటికి గెంటేయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీలో ఉన్న ఏ అపవిత్రాత్మ ఉందో, ఏ దయ్యం ఉందో దాన్ని తరిమే, దాన్ని తరిమే, దాన్ని తరిమే. అది ఉన్నంత కాలం నీవు దేవుని పొందలేవు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేవు, దేవుని మాట నీవు వినలేవు, ఆయన విధేయుడిగా ఉండలేవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.